విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లే ఆడవాళ్లు ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా వినండి. మీకు తెలియకుండా మీరు చేసే కొన్ని తప్పులు ఆ తల్లికి తీవ్రమైన కోపాన్ని తెస్తున్నాయి. దుర్గమ్మ శాంతిస్తే ఇల్లంతా పచ్చగా ఉంటుంది, కానీ ఆ తల్లి ఆగ్రహిస్తే ఆ శాపం మీ సంసారాన్ని ముంచేస్తుంది. ముఖ్యంగా చాలా మంది మహిళలు ఫ్యాషన్ అనుకుంటూ జుట్టు విరబోసుకొని గుడికి వెళ్తున్నారు. అది అస్సలు చెయ్యవద్దు. జుట్టు విరబోసుకొని ఆ ఉగ్రరూపిణి ముందు నిలబడితే అమ్మవారి శాపంతో మీ ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుంది, ఐదవతనం దెబ్బతింటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే జీన్స్, మోడర్న్ డ్రెస్సెస్, నల్లని బట్టలు వేసుకొని ఇంద్రకీలాద్రిపైకి వెళ్తే ఆ తల్లి మిమ్మల్ని క్షమించదు. మీ అహంకారాన్ని చూసి అమ్మవారి మిమ్మల్ని శపిస్తుంది. గుడిలోకి వెళ్ళేటప్పుడు మనసులో కోపం, వేరే వాళ్ళపై ఏడుపులు పెట్టుకొని వెళ్ళకండి. దర్శనం ముగించుకొని బయటికి రాగానే వెంటనే వెనక్కి తిరిగి అస్సలు చూడకండి. అలా చూస్తే అమ్మవారి ఉగ్రరూపాల కాంతి మీపై పడి తీవ్రమైన కీడు జరుగుతుంది. గుడికి వెళ్లేది ఫ్యాషన్ కోసం కాదు, తల వంచి మొక్కుకోవడానికి. లేదంటే ఆ తల్లి ఉగ్రరూపానికి బలి కావాల్సి వస్తుంది. ఆడవాళ్లు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఇంతకీ విజయవాడ కనకదుర్గమ్మ గుడికి మీరెన్నిసార్లు వెళ్లారు అనే విషయాన్ని కామెంట్ లో చెప్పండి. మన అకౌంట్ ని ఫాలో చేయండి. జై దుర్గా భవాని.